చిన్నారుల్ని బలి తీసుకుంటున్న బోరు బావులపై అధికారుల నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. షాన్వి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ బోరు బావులు పూడ్చాలన్న ఆదేశాలు పట్టించుకోని అధికారులపై చర్యలకు ఆదేశించారు. యజమానిపై క్రిమినల్ కేసు పెట్టాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. దీంతో రైతుతో పాటు రెవెన్యూ కార్యదర్శిపై క్రిమినల్ కేసు నమోదుకి చర్యలు చేపట్టారు కలెక్టర్. నల్గొండ జిల్లాలో 3 ఏళ్ల చిన్నారి శాన్వి మృతి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. కూలి పని చేసుకుంటున్న తల్లిదండ్రులతో పాటు వచ్చిన శాన్వి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. పోలీసులు, అధికారులు 12 గంటలు కష్టపడినా ఫలితం లేకపోయింది. శాన్వి చనిపోయింది. ఇలాంటి సంఘటనలు తరచుగా రాష్ట్రంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. చిన్నారుల పాలిట మృత్యు కుహారాలుగా మారుతున్న బోరుబావులను పూడ్చివేయించాలన్న స్పృహ మాత్రం అధికారుల్లో రావట్లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బోరుబావుల పూడ్చివేతకు గతంలో ఆదేశాలిచ్చింది. అయినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం అధికారులు ప్రభుత్వ ఆదేశాల్ని పట్టించుకోవడం లేదు. దాంతో అభంశుభం ఎరుగని చిన్నారులు ఈ బోరుబావులకు బలవుతున్నారు. శాన్వి మృతిపై విచారం వ్యక్తం చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ నిరుపయోగంగా ఉన్న బోరుబావుల్ని పూడ్చాలని స్పష్టమైన ఆదేశాలున్నా ప్రమాదం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ కలెక్టర్ సత్యనారాయణ రెడ్డితో మాట్లాడిన ఆయన నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు ఆదేశించారు. అంతేకాకుండా ప్రమాదానికి కారణమైన బోరుబావి యజమానిపైన క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు కూడా బోరుబావుల పూడ్చివేతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. గతంలో చాలాసార్లు అధికారులు మీడియా ద్వారా నిరుపయోగంగా ఉన్న బోరుబావులను పూడ్చాలని కోరినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో వీటిని వదిలేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి కేటీఆర్. భవిష్యత్తులోనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వెంటనే నిరుపయోగంగా ఉన్న బోరుబావులను పూడ్చాలని, ఉపాధి హామీ పనుల్లో వీటిని టేకప్ చేయాలని కూడా అధికారులకి ఆదేశాలిచ్చారు.